అదృష్టం నా ఒక్కడికేనా, లేకపోతే ఇంకెవరన్నా యాక్టర్కి ఉందా? ఇగో మా వాళ్ళు, ఎందుకంటే మీడియా మిత్రులు అన్నాను నేను, మీడియా సోదరులే నాకు. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కలిసి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నాం. వీళ్ళందరూ తమ్ముళ్ళు. సరే, ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ అయితే అన్నయ్య అన్నయ్య, ఇక ప్రేమలే ప్రేమలు. అది నా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. సో మీ అందరినీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషం. షష్ఠి పూర్తి. ఈ అదృష్టం నా ఒక్కడికేనా, ఇంకెవడన్నా యాక్టర్కి ఉందా? అమ్మాయి నువ్వు చెప్పు. అసలు కొన్ని 100 సినిమాలు నాకు యాంకరింగ్ చేసావు కదా, ఈ అదృష్టం నా ఒక్కడిదే. ఓ అదృష్టం ఏంటి అని అంటావా? వయసుకు తగినట్టు క్యారెక్టర్లు. రాజేంద్ర ప్రసాద్కి షష్ఠి పూర్తి. నవ్వుతారేంటే? షష్ఠి పూర్తి అంటే నిజ జీవితంలో నేను 60 దాటిన తర్వాత తప్పించుకున్నా. ఎవడన్నా నాకు 60 అనుకుంటారని షష్ఠి పూర్తి పెట్టకుండా తప్పించుకున్నా మా పిల్లల దగ్గర. చచ్చినట్టు భగవంతుడు మరి నిజం కదా, భగవంతుడు ఏం చేశాడు? ఏడిసావులేరా నీకు షష్ఠి పూర్తి. ఈ సినిమా నేను మీకు చెప్పాలి అని అంటే, ఈ సినిమా కాదు, జీవితం. మీరు ఈ సినిమా చూస్తే కొన్ని నా సినిమాల్లో చూసి మెచ్చుకుని, మనకి అందరూ కొంచెం నంది అవార్డులు అవన్నీ వచ్చి నన్ను మెచ్చుకుని, మీ అందరి ఇళ్లల్లోనూ ఒక వస్తువు అయిపోయాను నేను. పివి నరసింహారావు అని పాపం ప్రధానిగా చేశారండి ఈ దేశానికి, ఒక తెలుగు ఆయన అనేవాడు, ప్రసాద్ ఎట్లనో తెలుసునా, ఇంట్లో కంచం ఉంటుంది, మంచం ఉంటుంది, ప్రసాద్ సినిమా ఉంటుంది అని చెప్పాడు. ఆయనకి ఇష్టం అది విషయం, పివి నరసింహారావు గారికి ఇష్టం. ఆయన చెప్పినట్టుగా ఒక నలుగురు ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత నాకు భగవంతుడు వేసే భిక్షనే అనుకోవాలి. నిజంగా ఈ సినిమా నేను చేసినందుకు, ఇందాక ఎవరో అన్నారు, వీ ఫీల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్ అని మా వాడు తమ్ముళ్ళు ఎవరో అన్నారు. నిజంగా ఈ సినిమాలో నేను కాదు, యాక్ట్ చేసిన అందరూ కూడా దే ఫెల్ట్ ప్రౌడ్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే సినిమా మారిపోయింది, సినిమా ఇంటికి వచ్చేసింది, ఓటీటీ సినిమా ఇంటికి వచ్చేసింది, థియేటర్ల నుంచి ఇంటికి వచ్చేసింది. అయినా ఫ్యామిలీతో నాకు బాగా గుర్తుండి, ఎదురిని మూడు పక్కన పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాలి ముద్దులు పోలీసు, ఆ కాలంలో మిస్టర్ పెళ్ళాం, ఆ కాలంలో థియేటర్ దగ్గరికి వెళ్తే, ఏమండి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమానా, అయితే మీకు కారు పెట్టడానికి ప్లేస్ ఉండదండి అని. అదేంటండి అని అన్నాడు. ఫ్యామిలీలు కదండి వస్తాయి, ఆయన సినిమా చూడడానికి ఫ్యామిలీ ఒక టికెట్ బుకింగ్ కౌంటర్లో 10 టికెట్లు 12 టికెట్లు లేరా తమ్ముడు సురేష్ నువ్వు చెప్పు, 10 టికెట్లు 12 టికెట్లు కట్ అవ్వాలి అని అంటే అది ఫ్యామిలీ సినిమా ఉండాలి, ఫ్యామిలీతో సహా వచ్చే సినిమా ఉండాలి అని అనేవారండి ఆ రోజుల్లో. అది నిజం కనుకైతే 100% షష్ఠి పూర్తి మీరందరూ 100% ఇందులో ఉన్న అందమేంటో తెలుసా అండి మీకు? చాలా అందం. ఈ పవన్ నాకు ఫస్ట్ కథ చెప్తున్నప్పుడు ఈ మాట అన్నప్పుడు నేను గట్టిగా పట్టుకున్నాను అతన్ని, లవ్తో, ప్రేమతో. ఏంటి అని అంటే, ఈ సినిమా షష్ఠి పూర్తి కథ ఏంటో తెలుసా అండి? ఏమండి, ఏ పిల్లలైనా సరే జీవితంలో వాళ్ళ అమ్మా నాన్న, నువ్వు ఇటురావే రా, నీ సంగతి ఉందిరా ఇటురా. కాదు, మీ అమ్మా నాన్న పెళ్ళి నువ్వు చూసావా? మీ అమ్మ పెద్దవాడి, మీ అమ్మా నాన్న పెళ్ళి నువ్వు చూసావా? వెళ్ళు, నువ్వు అసలు సరిగ్గా వెళ్ళలేదు, దెబ్బేసే అయిపోయింది. ఇది నన్ను చూసి ఎక్సైట్మెంట్ దీనికి. పాపం వీళ్ళందరూ నాకు బేసిక్గా ఫ్యాన్స్ కదా, వీళ్ళు సగం తప్పులు చేస్తుంటారు. ఇప్పుడు వెలిగింది దానికి, ఇప్పుడు వెలిగింది. సో ఎవరికి జీవితంలో మనం సరే, హలో, మనకి అదృష్టం ఏంటంటే, మనకి హిందూ దేశంలో పుట్టి హిందువులం మనం అందరం. మనకి తెలిసి మనం తల్లిదండ్రుల పెళ్ళి మనం చూసే అవకాశం లేదు. ఎందుకని? వాళ్ళకి పెళ్ళి అయితేనే కదా మనం పుట్టేది. ఆ విధంగా పెళ్ళి చూసే అవకాశం లేదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్ళి ఏదైనా ఉందంటే అది షష్ఠి పూర్తి ఒక్కటే. అవును కదా, అవును కదా. అందుకని షష్ఠి పూర్తి ప్రతి మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అది చెప్పబోతున్నాం ఈ సినిమాలో.
అన్నప్పుడు నాకు పవన్ మీద గౌరవం చాలా పెరిగింది. అఫ్కోర్స్ కథ విన్న తర్వాత ఇంకా పెరిగింది, అది వేరే విషయం. సో ఈ విధంగా ఒక అద్భుతమైన సినిమాని చేసే అవకాశాన్ని ముందు నాకు ఇక్కడ ఇద్దరు ఉన్నారన్నారు, ఇందాక ఎవరు భలే చెప్పారు, ఒకడు ప్రొడ్యూసరు ఒకడు హీరో, ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. మా రూపేష్ గారు టూ డ్యూయల్ రోలు. నాకు అతను హీరోగా కన్నా ప్రొడ్యూసర్గానే ఐ లైక్ హిమ్. ఎందుకంటే ఎక్కడ అంటే ఆర్బి చౌదరి గారి కజిను, అంతే కదా, యువర్ కజిన్ ఆఫ్ ఆర్బి చౌదరి గారు, గ్రేట్ ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారి కజిను. సో అందుకని ప్రొడక్షన్స్ గురించి కొన్ని వాల్యూస్ గురించి వాళ్ళకి తెలుసు. కానీ ఫస్ట్ టైం అయినా కూడా ఎక్కడ ఎలాంటి చిన్న తేడా కూడా లేకుండా, పైగా మీరు ఇందాక నుంచి అందరూ చెప్పారు, విన్నారు మీరు, ఇళయరాజా గారి దగ్గర నుంచి మీకు పద్మశ్రీ తోటతరణి, ఆర్ట్ డైరెక్టర్స్లో పద్మశ్రీ వచ్చిన చాలా, అతను ఒక్కడే అనుకుంటా ఇండియాలోనే పద్మశ్రీ వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి. ఏమండి, అక్కడి నుంచి మా చైతన్య ప్రసాద్ గురించి ఇంక నేను చెప్పాలి అని అంటే ఒక గంట తీసుకోవచ్చు నేను. ఎందుకనంటే నా నటుడిగా నా జీవిత కాలంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తెలుగువారు ఉన్నా సరే, ఇవాళ మరీ ఎలా తయారైంది అంటే, ఒకప్పుడు ఎవరన్నా విఐపి, గొప్ప విఐపి చనిపోతే భగవద్గీత పెట్టేవాళ్ళు, అదేంటో అట్లా భగవద్గీత పెట్టేవారు. అలాంటిది ఇప్పుడు చైతన్య ప్రసాద్ రాసిన, నా మీద తీసిన ఒక్కడై పుట్టడం ఒక్కటై రావడం నడుమయ్యే నాటకం విధిరాత, ఏ రాసి పారేశాడు. ఆ పాట ఇప్పుడు వేస్తున్నారు. అలా ఒక జీవిత కాలంలో పెద్ద, అందుకని ఇతనేమో ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళ పెద్ద వృద్ధుడేమీ కాదు, చిన్న కుర్రాడు. ఇప్పుడే ఇలా ఉన్నాడు. ఇంకా ఆ పాట రాసినప్పుడు అవలా చాలా రోజులు, ఎన్ని రోజులు అయింది, 20 సంవత్సరాలు అయిందట. నువ్వు ఇప్పుడే 20 ఏళ్ళలో ఉన్నావు, అప్పుడు ఎలా, నిజంగా నువ్వే రాసావా అనిపించే అంత సరదాగా ఒక జీవిత కాలంలో ఒక నటుడికి ఎక్కడికి వెళ్ళినా, నన్ను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ నలుగురు సినిమాని గుర్తుపెట్టే పరిస్థితికి అతను రాసి, ఇవాళ మళ్ళీ చైతన్య ప్రసాద్ వరకు కూడా ఇందులో టెక్నీషియన్స్ ఏంటి మామూలుగా కాదండి, అందరూ కూడా భలే దొరికింది. ఒక్కొక్కసారి అండి అనేక సినిమాలు మనం చెప్పవలసి వస్తుంది, ఏమండి ఈ సినిమా చాలా గొప్పది, మీరు చూడండి, చూస్తే కానీ ఈ సినిమా గొప్పదని మీకు తెలియదు అని చెప్పాలి. షష్టి పూర్తి అనగానే మీకు అర్థమైపోయింది, పెద్దగా ఎక్కువ చెప్పక్కల, తెలిసిపోతుంది మీకు. సో యాక్ట్ చేసిన వాళ్ళు మామూలుగా యాక్ట్ చేసిన, ఈ పిల్ల నాతో యాక్ట్ చేసింది బెంచ్లో కూతురుగా, బెంచ్ ఆల్రెడీ మీరు బెంచ్ చూసే ఉంటారు, అది మన నాగబాబు కూతురు తీసింది మాతో. అది ఆల్రెడీ ఓటీటీ కాబట్టి పెద్దగా మనం అంటే చెప్పట్లేదు పెద్దగా వాటి గురించి. ఇప్పుడు రాను అవే ఎక్కువ అవుతాయిలేండి. ఏది ఏదో సినిమా చెప్పినట్టు మొన్నటి వరకు ఇప్పుడు హరికథ అని ఒకటి రన్ అవుతుంది. జోక్ ఏంటంటే, హరికథ మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పనా, సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తారంట వాళ్ళు, తెలుసా నీకు? అది నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తారట. కొట్టవచ్చు, చెప్పట్లేదు, ఎవరు కొట్టబోయారు. ఎందుకనంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ప్రైమ్ టైమా ఇది, డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు కొనేసుకున్నారు. వాళ్ళు కొనేసుకునే అంటే మంచిదే, అదొక ప్లాట్ఫాము, అందులో కూడా నన్ను బాగానే చూస్తున్నారు, అందుకని అది పక్కన పెడదాం. అయితే నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు, ఒరే సంటి ఇలా రారా, నాకు వీళ్ళందరితో ఎంత చనువు ఉంటుంది అని అంటే, ఆనాటి బ్రహ్మానందం దగ్గర నుంచి కూడా ఈనాడు చంటి వీళ్ళందరితో వీళ్ళతో నేను ఎంత బాగా ఎంత సరదాగా ఉంటుంది అంటే, ఇందాక చెప్పింది కూడా వాడు నిజంగా భయపడి కాదు, ఓవర్ యాక్షన్. ఇది ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడో మీరు ఈటీవీ అందులో చూస్తుంటారు కదా, వాటిల్లో ఏంటయ్యా అంటే ఫైనల్గా నా మీద ఉన్న గౌరవంతో షార్ట్ రిహార్సల్ చేసిన తర్వాత ఒక్కసారి నా చేత ఓకే చేయించుకుంటారు. అది ప్రేమ, నా మీద వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, రెస్పెక్ట్. అంటే లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి 2 దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా మరీ లాంగ్ కదా, 48 సంవత్సరాలు పనిచేస్తున్నాను కదా, అందుకని టూ మచ్, అందుకని టూ మచ్
చేస్తాం. వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇదిగో రూపేష్ లాంటి వాళ్ళు సినిమాలు టేస్ట్గా తీస్తున్నారు కాబట్టి, మా పవన్ లాంటి వాళ్ళు డైరెక్టర్లు నా మీద కథలు రాస్తున్నారు కాబట్టి ఇంకా మేము చేస్తున్నాం. అది ఎనీవే ఇట్ లవ్లీ. వీళ్ళందరితో వర్క్ చేయటం ఎంత లవ్లీగా ఉంటుందో మరొక మాట చెప్పలేను నేను. అది అంటే రూపేష్ని కూడా హీరోగా ఎందుకు కాదు అన్నాను అంటే, రూపేష్ 24 గంటలు నన్నే అడుగుతుండేవాళ్ళు, సార్ కరెక్టేనా నేను చేసేది, సార్ కొంచెం కరెక్ట్ చేయండి సార్ అంటే. కొంచెం పాపం ప్రొడ్యూసర్గా కాకుండా హీరోగా వెరీ గుడ్ స్టూడెంట్. అందుకని చాలా చక్కగా నేర్చుకున్నాడు, చేశాడు. చాలా సంతోషం. అర్థమైంది. అర్చన పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన ఎంకమ్మ. ఎన్ని సంవత్సరాలు అయింది ఆ సినిమా ఏంటి, ఆ షూటింగ్ ఏంటి, ఆ సినిమా రిలీజ్ అవ్వటం ఏంటి, అది థియేటర్ను ఊపటం ఏంటి, రాజేంద్ర ప్రసాద్ మీకు దొరకటం ఏంటి. ఆ సినిమా లేకపోతే రాజేంద్ర ప్రసాద్ లేడండి, దండేసి దండం పెట్టేవాళ్ళు. సరదాగంట లేడీస్ టైలర్ సినిమాలు ఆనాడు అప్పటికే తను హైలీ మెచ్యూర్డ్ యాక్టర్, అప్పటికే ఏమన్నా అని వంశీ నన్ను భయపెట్టేవాడు. నన్ను భయపెడతావేంట, ఆవిడ బాగా యాక్ట్ చేస్తే నువ్వు యాక్ట్ చేయించుకో, నేను కూడా చేస్తాను అనేవాడిని. ఏమండి అర్చన అనేవాడు, భయపెట్టేవాడు. అందరూ భయపెట్టాడని మనం కూడా సుజాత మై మర జాత తుమారా చుట్టూ పిరి జాత, అది నా తలరాత, హం పడా తుమారి తొడ, హం బచ్చా బట్టల సత్తులు వచ్చా, ఇలా చెప్పేసాం. అప్పట్లో ఏదో సరిపోయింది. మరి ఈనాడు నిజంగానే నాకెంత ఫుల్గా, అమ్మాయి నువ్వు చెప్పటం అని కాదే, నేను నిజంగానే అంత సంతోషంగా ఉన్నాను. నిజంగానే షష్టి పూర్తి సినిమా ఒక ఫుల్నెస్ ఇచ్చింది నాకు. ఎందుకు ఇచ్చింది అనంటే, అన్ని సంవత్సరాల క్రితం యాక్ట్ చేసిన మేమిద్దరం ఈవేళ వాళ్ళు ఆలోచించటం, వాళ్ళు ట్రై చేయటం, తీసుకురావటం, ఇదంతా ఈ పవన్కి రూపేష్ గోల మనకు సంబంధించింది కాదు. అది నా పూర్తి చెప్తుండేవాళ్ళు, సార్ అర్చన ఏమయ్యా అర్చన ఓకే అయిందా లేదా అంటుండేవాడు. నేను ఇంతగా 24 గంటల అర్చన అని చెప్పడం. ఎప్పుడో లేడీస్ టైలర్లో యాక్ట్ చేశాను, మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అయింది హరీష్ సురేష్, మళ్ళీ ఎప్పుడు చూడలేదు మధ్యలో. నేను కలుసుకోవాలి ఏమ్మాయి, మనం ఎప్పుడైనా కలుసుకున్నాం మధ్యలో, కనీసం హలో మధ్యలో కలుసుకోవడం కూడా లేదండి. స్టిల్ ఎంత సంతోషం చూడండి, ఎంత ఆనందం చూడండి. మా ఇద్దరి మీద ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు సినిమాలో చూస్తారు. నిజంగానే ఒక ఇద్దరికి ఎవరి క్యారెక్టర్ వాళ్ళది ఉండటం అనేది ఒక అదృష్టం, కలిసి వచ్చిన విషయం. సరే, మంచి క్యారెక్టరు యాక్టర్గా నేను ప్రూవ్డ్, అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ తీసుకుని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నేను చిరంజీవి గారు అనేవాడు మాట సరదాగా, రాజా బాగా యాక్ట్ చేశాడా, హిట్లర్ ఎప్పుడు అన్నాడు, రాజా బాగా యాక్ట్ చేశాడు, ఎవరి కోసం చేస్తాడు, చెయ్యిపోతే తిట్టాలి కానీ అని చెప్పాడు. అలా నాకు చేయటం రెస్పాన్సిబిలిటీ. సో నాకు దొరకటం అదృష్టం, క్యారెక్టర్ దొరకటం అదృష్టం. ఇంకా సరదాగా ఒక మాట చెప్పాలి అంటే, ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి షష్టి పూర్తి ఎవడగరా అని అంట, సార్ మన రాజేంద్ర ప్రసాద్ గారు, వాడా అన్నాడు. వీళ్ళకి షాకు, వాడంటాడేంటి ఈయనని. ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూడగానే ఉరే అన్నాడు, నన్ను వంశీని ఇద్దరిని ఉరే అన్నాడు. అంటే లవ్, ప్రేమ అంటే ఆయనకు అంత నచ్చి సొంతం చేసేసుకోడు. ఇప్పుడు ఉరే అని గబుక్కుని ఎవరిని అంటాం మనం, ఉరే అని ఎవరిని అంటాం గబుక్కుని, మనకు విపరీతంగా నచ్చి మన సొంతం అయితే, మన సొంత మనిషి అయితే ఉరే అని అంటాం. ఆయన వాడా అన్నాడు ఆయన. సో అద్భుతమైన టెక్నీషియన్స్ వర్క్ చేసి, క్యారెక్టర్స్ అద్భుతంగా, మంచి కథ. షష్టిపూర్తి కానీ మీకు ఒక లెవెల్కి కథలు ఎంత జాగ్రత్త తీసుకుని ఉంటారని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ సినిమాని తప్పకుండా మీరు మన సంస్కృతి, మన సంప్రదాయం, తెలుగువారి సంప్రదాయం, తెలుగువారి సంస్కృతిని మీరు లైక్ చేసేవాళ్ళు, మీకు ఇష్టమైతే కనుక, మారిపోతున్న ఈ జనరేషన్లో ఇంకా మన పాత సంప్రదాయాలని వాటిని గుర్తు చేయడానికి ఇలాంటి సినిమాలు రావాలి అని అనుకునే వాళ్ళలో నేను ఒకడిని. అందులో నేనే పనిచేయటం, అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ, ఈ అదృష్టాన్ని మీరందరూ కూడా థియేటర్లో చూసి
ఫ్యామిలీతో సహా చూసి, మనవరాళ్ళు, చిన్నపిల్లల్ని అందరితో సహా తాత, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళందరితో కలిపి చూసి మీరందరూ కూడా ఎంజాయ్ చేసి, మేము ఏ కమిట్మెంట్తో అయితే ఈ సినిమాని ఒక సంప్రదాయబద్ధంగా తీసాము, ఒక సంప్రదాయబద్ధం అంటే మన గోల మిస్ అవ్వదు, మన గోల లేకపోతే ఎట్టాగా, లేడీ టైలర్లోనే గోల, ఇవాళకి అదే గోల. సో ఒక గోల చేస్తూనే మన సంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఎలా మెయింటైన్ చేసాం, ఎలా సరదాగా, సినిమా యొక్క పర్పస్ ఏమిటి అని అంటే, ఇవాళ సినిమాలో కథలు మారిపోయినాయి, చాలా రకాలుగా మారిపోయినాయి. ఏం మారినా మన సంస్కృతి, మన సంప్రదాయం మాత్రం ఎప్పుడు ఉండాలి, ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందని ఆ ఉండే వాళ్ళల్లో కొంచెం మేము కూడా ఉన్నాం కాబట్టి ఆ సంప్రదాయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఈ సినిమాను చూసి, థియేటర్లలో చూసి, మీరందరూ కూడా మన 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 ఇళ్లల్లో ఏం కావాలి, ఏమి ఉంటే మనందరం సంతోషంగా ఉంటాం, జీవితానికి రాబోయే కాలంలో ఇంకా సంతోషంగా ఉండడానికి మనం జీవితంలో ఎలా ఉండాలి అనేది చూడండి, నేర్చుకోండి. ఎప్పటికీ నా లైఫ్ ఉన్నంత వరకు కూడా నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ పాద నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, చిన్నలకు, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఐఎమ్ మీటింగ్ తెలుగు ప్రెస్, మీ అందరికీ నా నమస్కారాలు. మా ఐ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ రూపేష్ చౌదరి అండ్ డైరెక్టర్ పవన్ ప్రభా, వీళ్ళ ఇద్దరు కలిసి నాకు ఈ సినిమాని ప్రపోజ్ చేసినప్పుడు పేరు ఏంటి అని అడిగాను. షష్ఠి పూర్తి అని అన్నారు. నేను ఎవరితో యాక్ట్ చేయబోతున్నాను అని అడిగాను. వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి తమిళ సినిమాలు హీరోగా మీరు ఎవరు చూస్తుంటారో బహుశా, కానీ నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను అక్కడ. హీఈస్ ఎవ్రీబడీస్ యాక్టర్, హీఈస్ ఇన్ ఎవ్రీబడీస్ నెక్స్ట్ డోర్ యాక్టర్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐడెంటిటీ చాలా అవసరం ఒక యాక్టర్కి. ఆ ఐడెంటిటీతో ఇప్పటి వరకు ఆయన ఒక లెజెండ్గా కంటిన్యూ అవుతున్నారు. సో ఐ డింట్ హ్యాడ్ ఎనీ వర్డ్స్. దెన్ ఇళయరాజా గారు ఉన్నారు ఈ సినిమాలో అని అంటే, ఆ సినిమాని ఒప్పుకోనటువంటి ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటారా? హీఈస్ దట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడీస్ లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ టూ. సో అండ్ తోటా తరణి గారు, and this is my very first film with such a wonderful, aesthetically pleasing and sensible art director. ఈ కాంబినేషన్ గురించి ఆలోచించడమే చాలా చాలా అపూర్వంగా అనిపించింది నాకు. ఇంత కాంబినేషన్ని ఆలోచించి ఒకళ్ళు సినిమా మా దగ్గరికి తీసుకొస్తున్నారు అని అంటే, they are really coming with heart. They are not giving us a film. They are giving their mind, their soul and their heart. అది నాకు చాలా కనెక్ట్ అయ్యింది. సో I have become part of this film. The producer and the actor who has done really a very, very hard work. He came with a lot of passion and lot of love for cinema, both the director and the producer too. So it is our moral responsibility to give ourselves to them, and we have done that. The remaining is left to you all. I wish and
my really blessings to these children and my very best wishes to the director and the producer come actor. My blessings to you, my children. I am really happy and touched. Very beautiful souls you brought under one roof. And we are really lucky to have you. And thank you to everybody here. Thanks for your love, affection, the same reaction and the warm welcome. And one more thing, Akanksha is definitely a Telugu girl. ఆకాంక్షను చూసిన వెంటనే నాకు బాపు గారు గుర్తొచ్చారు. ఎందుకంటే బాపు గారి బొమ్మలాగా ఉందన్నమాట మా ఆకాంక్ష. అంత చక్కగా ఉంది. సో టు అదర్ టీమ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నాకు చాలా సంతోషంగా ఉంది that I've been always a part of good scripts and Shashti Purti is one of them. So I would like to thank Pawan Garu and Rupesh Garu for giving me Janki. It's beautiful. You can watch the whole film with your family, the whole family. And being a part of such great artists, Ilayaraja sir, Totatarani sir, and then Chaitanya sir, everybody, they have given their heart and soul to this project. Our favorites, Rajendra Prasad Garu and Archana Garu. Of course, like without them, Shashti Purti would not have been possible. So, thank you so much. Ab tak jitna pyar humko mila hai, and I feel that, when the film gets released, I hope that you'll go and watch with your whole family and you're gonna love it. Thank you. ముందుగా ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. మీడియా మిత్రులకి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా. ఈ సినిమాలో నాది రామ్ది ఒక మంచి క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ ఏంటని నేను ఇప్పుడు చెప్పను, కానీ ఇందాక మీరు డైలాగ్లో విన్నారు కదా. అలానే ప్రొడ్యూసర్ రూపేష్ గారికి, హీరో రూపేష్ గారికి, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందు అంటే ఈ సినిమాలో ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. ఎందుకంటే వెనక మా గురువు గారు ఉన్నారు. ఆయన చూడంగానే ముందు కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఇటు చూడకండి సార్, ఎందుకంటే మాదంతా ఒక బ్యాచ్. ఇందాక ఆయన అక్కడ కూర్చున్నారు. బేసిక్ థింగ్ ఏంటంటేనండి, కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం, కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం. కానీ బేసిక్గా సెట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఉంటాయి. కానీ మేము అందరూ వెయిట్ చేసేవాళ్ళం సార్ ఎప్పుడు వస్తారా అని. ఎందుకంటే మాకు చూస్తున్నా ఒకటేలాగా ఉంటుంది. కానీ ఆయన రాగానే కొంచెం దడ మొదలవుతుంది. డైలాగులు చెప్పడం చాలా ఇబ్బంది ఆయన ముందు. ఆయన అడ్డం పడతాను అంటున్నారు. నిజం చెప్పండి సార్, నా ఒక్క డైలాగ్ చెప్పనిచ్చారా మీరు నన్ను? ఆ రోజు చెప్పనిచ్చారు అనుకోండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. ఈ సినిమా తప్పకుండా మీ ఫ్యామిలీని ఆ ఫంక్షన్కి తీసుకెళ్తుంది, మీ ఫ్యామిలీని మీకు దగ్గరగా చూపెడుతుంది, మీ ఇంట్లో వాళ్ళని, మీ నాన్నని, మీ అమ్మని దగ్గరగా చూస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మా అందరికి అలానే ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. బేసిక్గా మానిటర్ ముందు మైక్ పట్టుకోవడం ఈజీ, కానీ ఇంతకుముందు మైక్ పట్టుకోవడానికి కొంచెం టెన్షన్గా ఉంది. బట్ ఇట్స్ ఓకే, ట్రై చేస్తాను. షష్టి పూర్తి గురించి చెప్పాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ అండి అది. థ్యాంక్స్ కార్డ్ మొదలుపెట్టి నేను ఆ థ్యాంక్స్ కార్డ్ ఎంతమందికి చెప్పుకుంటూ వెళ్ళాలంటే మీరందరికీ బోర్ కొడుతుంది. ఫస్ట్ పాయింట్, నాకు ఇంతమంది చీఫ్ టెక్నీషియన్స్ని షష్టిపూర్తికి పనిచేసేలాగా చేసిన మా రూపేష్ సార్కి థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. మై సెకండ్ థ్యాంక్స్ గోస్ టు రాజేంద్ర ప్రసాద్ గారు. మై సెకండ్ థ్యాంక్స్ గోస్ టు అర్చనమ్మ గారు. బికాస్ దే గివెన్ ఏ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. అంటే స్క్రీన్ మీరు చూస్తున్నంతసేపు కూడా యూ కాంట్ ఈవెన్ బ్లింక్ యువర్ ఐస్. దట్స్ మై ప్రామిస్. మీరు ఇందాక గ్లిమ్స్ చూశారు,
ఒక 2.5 hours ఫిల్మ్ని ఒక 1 minute నేను చూపించడం మీకు కొంచెం కష్టమే, కానీ ఐ హోప్ యూ ఆల్ ద లైక్ ద గ్లిమ్స్. ఎలా ఉందండి గ్లిమ్స్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా రూపేష్ సార్ ఎప్పుడో క్వశ్చన్ చెప్పేవారండి, సార్ మనం ఏం ఫిలిం చేసినా సరే అందులో వాల్యూస్ ఉండాలి సార్, మోరల్స్ ఉండాలి సార్, ఎథిక్స్ ఉండాలి. ఈ 3 ఉన్న ప్రతి ఫిలిం ఎప్పుడైనా సరే నిలిచిపోతుందండి. సో ఐ వాంట్ టు డూ సచ్ ఎ ఫిలిం అన్నారు. సో దట్స్ మేడ్ షష్టిపూర్తి హ్యాపెన్. అండ్ దీనికి మ్యూజిక్ మాస్ట్రో సార్. రాజా సార్ గురించి చెప్పాలంటే కొంచెం షివర్ అవుతాను నేను. ఎందు గురించి అంటే ఎవరెవరో ఏవేవో చెప్పినవి వినేవాడిని నేను రాజా సార్ గురించి జనరల్గా. అలాంటిది ఆయన ఎదుర్కొండ హార్మోని పెట్టి మీద ఆయన కూర్చుని ఉంటే సిచ్యువేషన్ చెప్పడానికి కొంచెం టెన్షన్ వచ్చింది. కానీ వండర్ఫుల్ థింగ్స్ అంటాం కదండి, అది నేను నా లైఫ్లో చూసింది అదేనండి. నేను ఏం సిచ్యువేషన్ చెప్తానో ఆయనకు తెలీదు, అసలు నేను అది డ్యూయట్ అది ఏంటో కూడా తెలీదు. ఆయన హార్మోనియం పెట్టి మీద అలా కూర్చొని నేను చెప్పిన వెంటనే ఆన్ స్పాట్ హీ హెస్ గివెన్ ఆల్ ద ట్యూన్స్ అండి. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ ఫర్ దాట్. నా జన్మ ధన్యం అండి. అలాగే మా చైతన్య ప్రసాద్ గారి దగ్గర నుంచి నాకు ఒక బంగారమైన గిఫ్ట్ ఇచ్చారండి. అంటే బంగారమైన గిఫ్ట్ అని ఎందుకు అన్నానంటే అది మోర్ దాన్ దట్, అది కీరవాణి సార్. అండ్ ఇక్కడికి రాలేదండి రెహమాన్ సార్, ఆయన కూడా ఒక మంచి పాటలు 2 పాటలు రాశారు. అండ్ మై డిఓపి రామ్, ఫెంటాస్టిక్ వర్క్ సార్, ఐ లవ్డ్ ఇట్. కార్తీక్ అన్న మా ఎడిటర్ చాలా బాగా కట్ చేశారండి ఫిల్మ్ని. అండ్ ఫైనల్లీ నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు కూడా జానకనే రాసుకున్నానండి. నా ఫోన్లో కూడా మా హీరోయిన్ పేరు జానకనే ఉంటుంది. ఈ రోజుకి కూడా నాకు తన పేరు సరిగ్గా తెలియదు, బికాజ్ నేను జానకి 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 అనే రాసుకున్నాను. షీ హ్యాస్ ప్లేడ్ వండర్ఫుల్ క్యారెక్టర్, యూ విల్ లవ్ ఇట్, ఐఎమ్ వెరీ ష్యూర్ అండి. ఇంకొన్ని డీటెయిల్స్ డెఫినెట్గా మీరు ఎటు అడుగుతారు, బట్ స్టిల్ ఇంకొన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు మరికొన్ని విజువల్స్ చూపించిన తర్వాత ఇస్తానండి. సాంగ్స్ అండ్ ఆల్ ఈస్ గోన్ రిలీజ్ వెరీ సూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్, నమస్కారం మేడం, నమస్కారం అండి. మీడియా వారి అందరికీ నిజంగా షష్టిపూర్తి అనే మూవీలో చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ అన్న పవన్ ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ముఖ్యంగా ఆ సినిమా షష్టిపూర్తి అంటే నాకు అనిపించేది తల్లిదండ్రుల పెంపకం షష్టిపూర్తి తర్వాతనే మొదలవుతుంది అని అనుకుంటానండి. ఎందుకంటే పిల్లలు ఆ రోజు నుంచి వారికి బాధ్యత మొదలవుతుంది. తల్లిదండ్రుల ఏజ్ పెరిగిన తర్వాత పిల్లలు ఏజ్లోకి వస్తారు, ఆ పెంపకం విలువలు అప్పటి నుంచి మొదలవుతాయని నేను అనుకుంటుంటాను సార్. కాబట్టి ఇలాంటి గొప్ప సినిమా షష్టిపూర్తి అంటే మనం రియల్ లైఫ్లో ఏం మిస్ అవుతున్నాం అనేది మనం రియల్ లైఫ్లో ఎంత చెప్పినా ఎవరు రియలైజ్ కారు, కానీ ఒక సినిమా రూపంలో చెప్తే మాత్రం ప్రతి ఒక్కరు రియలైజ్ అయ్యి వారి లైఫ్ని చక్కదిద్దుకుంటారనమాట. అలాంటి గొప్ప సినిమాలో గొప్ప హీరో గారి ఆధ్వర్యంలో మరి రూపేష్ గారు, అదేవిధంగా మా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, మేడం అర్చనా మేడం గారు, అండ్ సింగ్ గారు, అక్షర్ సింగ్ గారు, మరియు చలాకి చండి అనిల్ భాయ్, మాతో పాటు సార్ రజత్ గారు, ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సార్. మంచి టీం అండి, అద్భుతమైన టీం. షష్టిపూర్తి మూవీలో నేను కూడా నటించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి షష్టిపూర్తి సినిమాలు, సమాజం విలువలు పెంచే సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుందాం. మరొకసారి షష్టిపూర్తి మూవీ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు కొందరు జీవితాలకి ప్రత్యేకంగా నిలిచిపోతాయి. అలా నాకు ఆ నలుగురు చిత్రం, ఇప్పుడు షష్టిపూర్తి సినిమా. ఈ షష్టిపూర్తి టీంతో మామూలుగా సినిమాలకి ఏంటంటే సినిమా మొదలయ్యాక ఆయా సందర్భాలు వచ్చినప్పుడు పిలిచి పాటలు రాయిస్తారు. కానీ ఈ సినిమాకి నన్ను చాలా ముందు పిలిచారు. ఉదయ్ నందనవనం అని దర్శకుడు, వీళ్ళ ఫ్రెండు, నాకు కూడా ఫ్రెండు. తను ఫోన్ చేసి, సార్ ఒకసారి ఆఫీస్కి వస్తారా, మీతో మాట్లాడాలి పాటల విషయం అంటే నేను వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కి. వెళ్తే నాకు పవన్ అంతకు ముందే ముఖ పరిచయం ఉంది. ఒక గంట మేము ఒక వేరే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాం. రూపేష్ కూడా అప్పుడే పరిచయం అయ్యారు నాకు. వాళ్ళు కూర్చొని షష్టిపూర్తి సినిమా పేరు, ఇళయరాజా గారు మ్యూజిక్, మీరు ముఖ్యమైన పాట టైటిల్ సాంగ్ రాయాలి అని చెప్పారు. మొదటి సినిమా
దర్శకుడికి మొదటి సినిమా, ప్రొడ్యూసర్కి మొదటి సినిమా, హీరోకి మొదటి సినిమా. ఇళయరాజా గారి పేరు చెప్తున్నారు వీళ్ళు, ఇది అయ్యే పని కాదులే అని అనుమానించాను నేను. ఇదే నిజంగా జరిగింది. మేము ఫలానా రోజు వెళుతున్నాము, 15వ తారీఖున వెళుతున్నాము, మీకు 16నో 15నో జూన్ పంపిస్తాము, అప్పుడు సిచ్యువేషన్ చెప్తాము అని చెప్పారు నాకు. జరిగినప్పుడు చూద్దాంలే, నేను వెళ్ళిపోయాను. అయితే 2 రోజుల తర్వాతే, సార్ 15, 16 మీరు ఫ్రీగా ఉంటారా, మనం చెన్నై వెళ్ళాలన్నారు. ఎక్కడికి? ఇళయరాజా గారిని కలవడానికి. మీరు ఇక్కడ, మేము అక్కడ ఎందుకు, ఆయన వెంటనే పాట కావాలంటే మీరు అందుబాటులో ఉంటారు కదా అని చెప్పారు. టికెట్లు వేసి పంపించారు నాకు. పంపిస్తే అప్పుడు నమ్మాను ఇళయరాజా గారు నిజంగా చేస్తున్నారు. ఆ విశేషాలన్నీ వేరే సందర్భంలో చెప్పుకుందాం. ఇళయరాజా గారితో పాట రాయాలి, జీవితంలో ఒక్క పాటన్నా రాయాలి సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు అన్నది నా కళ. ఆ కళ నెరవేర్చిన టీం ఇది. అలాగే అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ నలుగురు సినిమాలో మా జర్నీ మీ అందరికీ తెలుసు. అందులో రాసిన పాటలు శాశ్వతంగా నిలబడిపోయినాయి. నేను బాహుబలి రాసిన, ఇంకేమి రాసిన, పిల్లారా రాసిన, ప్రియతమా రాసిన, ఏం రాసినా ఫస్ట్ నాతో ఎవరు కలిసినా మాట్లాడేది ఆ నలుగురు టైటిల్ సాంగ్ గురించి. అలాగా నిలిచిపోయింది ఆ పాట. నేను అన్నయ్యతో మాట్లాడేటప్పుడు అన్నయ్యని కూడా నేనే రిక్వెస్ట్ చేశాను ఈ సినిమాలో నటించడం విషయంలో. అన్నయ్య మీకు ఒక పెళ్లి పాట ఉంది, ఒక చావు పాట ఉంది, తోలుబొమ్మలాంటి సినిమాలో కర్మకాండకి సంబంధించిన పాట ఉంది, షష్టిపూర్తి పాట లేదన్నయ్య, అది మీ ముఖం మీదే షష్టిపూర్తి అనే ఆ టైటిల్ అనేది మీ ముఖం మీదే పండుతుంది అనగానే, అవును మనం కాకపోతే ఇంకెవరు చేస్తారన్నారు అన్నయ్య. అలా ఆయన వెంటనే డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని కలిశారు, కథ విన్నారు, ఓకే చెప్పారు. అలాగే అర్చన గారు కూడా టీంలోకి వచ్చారు. పెద్ద పెద్ద దిగ్గజాలు ఈ సినిమాకి పనిచేశారు. అందరి పేర్లు నేనే చెప్పేస్తే డైరెక్టర్ గారు ఇంకేం మాట్లాడతారు, అందుకని చెప్పట్లా. దిగ్గజాలందరూ ఈ సినిమాకి పనిచేశారు. పనిచేయడమే కాదు, వీళ్ళని ప్రేమించారు. ఆ నలుగురికి కొన్ని సినిమాలకి ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. ఆ నలుగురు సినిమా టీంతో నేను కంప్లీట్ జర్నీ నాది. సినిమా అంతా పాటలు రాయడం ఒకటే కాదు. అలాగే ఈ షష్టిపూర్తి సినిమా కూడా నా పని ఎప్పుడూ అయిపోయింది రాయడం అనేది. కానీ ఈ సినిమాకి ముందు ఉన్నాను, ఈ తర్వాత కూడా మా జర్నీ కంటిన్యూ అవుతుంది. 2 రోజులు ఎప్పుడైనా నేను ఇంటి దగ్గర నుంచి షష్టిపూర్తి ఆఫీస్కి వెళ్తున్నాను అనకపోతే మా ఆవిడ అడుగుతుంది, ఏంటి ఇవాళ షష్టిపూర్తి ఆఫీస్కి వెళ్ళలేదని. అంత పరిచయం. వాళ్ళిద్దరూ నాకు టెక్నీషియన్స్, ప్రొడ్యూసరే కాదు, నా పిల్లలు, స్నేహితులు వాళ్ళిద్దరూ. అన్నీ నాతో మాట్లాడిన తర్వాతే చేస్తారు. ఇందులో ఇంకొక విశేషం, కీరవాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కొన్ని క్రేజీ ఐడియాస్ వస్తాయి మా దర్శకుడు పవన్ ప్రభకి. నేను రాయాల్సిన పాట అది, నా దగ్గరికే వచ్చి భీష్ముడి మరణరహస్యం అడిగినట్టు, సార్ ఫలానా సిచ్యువేషను, కీరవాణి గారి పాటలు లిరిసిస్ట్గా నాకు ఇష్టం, కన్నా నిదురించిన పాట అంటే నాకు చాలా ఇష్టం, ఈ పాట ఆయనతో రాయిద్దాం అనుకుంటున్నాను, మీరే అడగాలన్నాడు. అంటే వెంటనే నాకు ఇళయరాజా గారు, కీరవాణి గారి కాంబినేషన్ అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు, ఒకరు లిరిసిస్ట్గా, ఒకరు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం అనేది. ఆ సీన్ ఊహించుకుని పదైతే వెళదామని, లక్కీగా కీరవాణి గారు చెన్నైలోనే ఉన్నారు, కలిసాము, సిచ్యువేషన్ చెప్పాము. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఆ రాసే క్రమం ఎంత వేగంగా ఎలా జరిగిందో, ఎంత అద్భుతంగా జరిగిందో మరో సందర్భంలో చెప్తాను. ఈ షష్టిపూర్తి సినిమా రూపేష్ హీరోగా చేసిన ఆకాంక్ష సింగ్ మంచి నటి, అందగత్తె. వాళ్ళిద్దరి కాంబినేషన్ ఒక జంట అయితే, మా అన్నయ్య అర్చన గారు, మనం జగమెరిగిన కాంబినేషన్, సూపర్ హిట్ కాంబినేషన్. ఇద్దరు దిగ్గజ నటులు పోటీ పడి నటిస్తే ఎలా ఉంటుందో మనం మరోసారి చాలా గ్యాప్ తర్వాత తెర మీద చూడగలుగుతాం. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న రాజన్ ప్రసాద్ గారికి, అర్చన గారికి, చైతన్య ప్రసాద్ గారికి, మిగతా అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. షష్టిపూర్తి నా మొదటి సినిమా. ఈ సినిమా గురించి ఇప్పుడు అందరూ చెప్పారు, టెక్నీషియన్స్ ఎవరున్నారు ఏంటి అనేది.
నేను పెద్దగా ఈ సినిమా ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి పెద్ద గొప్పగా అయితే ఏం లేదండి. ఆల్రెడీ ఎంత గొప్పతనం అక్కడ ఉందో కనిపించేస్తుంది. సో ఈ సినిమాని నన్ను మీరందరూ ఆదరిస్తారని, మీ ఆశీస్సులు మాకుంటాయని, షష్టిపూర్తి సినిమాకు ఉంటాయని, మా టెక్నీషియన్స్ అందరికీ ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే విచ్చేసినటువంటి మీడియా వారికి, మిగతా కళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మా ఇంటిలో ప్రతి ఫ్యాన్స్ అండి. ఆయన దగ్గర యాక్ట్ చేయడం అంటే మా మామయ్య గారి దగ్గర కొంచెం పెరిగింది, నాకు గౌరవం పెరిగింది. అలాగే ఈ సినిమా మేము చేస్తూ ఎంజాయ్ చేసాం, మీరు చూస్తూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.